మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తారు గానీ, చాలా మందికి ఈ స్ట్రైక్ ప్రైస్ ఎలా సెట్ చేసుకోవాలనేది తెలీదు. ఈవెన్ కొంతమంది మాక్సిమం ఔట్ ఆఫ్ ది మనీలోనే తీసుకుంటారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా! ప్రీమియమ్స్ అనేది చాలా తక్కువుంటాయి. ఇవి తక్కువ క్యాపిటల్ పడతది. ఇదొక్క రీజన్ తోటే ఔట్ ఆఫ్ ది మనీలో తీసుకుంటారు. బట్ ఏంటంటే ఇక్కడ బ్లెండర్ మిస్టేక్ అనమాట. ఎందుకంటే మార్కెట్ మీరు అనుకున్న వ్యూలోనే వెళ్ళినా మీరు లాస్ అనేది ఫేస్ చేస్తారు. సో, ఎందుకంటే మీరు తీసుకున్న రాంగ్ స్ట్రైక్ ప్రైస్ వల్ల. సో, అందుకే ఈ వీడియోలో అసలు ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈవెన్ డెల్టా వాల్యూ ఎలా చూడాలన్నది క్లియర్ కట్‌గా మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. సో, దానికన్నా ముందు మన దగ్గర వచ్చేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. మార్కెట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది దాంట్లో అయితే పోస్ట్ చేస్తాము. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటది. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. సో, ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను. యాక్చువల్‌గా నేను ఫస్ట్ వచ్చేసి ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, ఔట్ ఆఫ్ ది మనీ చిన్న ఒక లైక్ ఓవర్ వ్యూ కింద అయితే ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. బట్ దాని తర్వాత డెల్టా గురించి చెప్పి వీడియో అనేది ఎండ్ చేస్తాను. సో, ఇప్పుడు ప్రీమియం సెలెక్ట్ చేసుకునే కన్నా ముందు మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇవ్వాలి. మాక్సిమం మీరు చాలా దిక్కున వినే ఉంటారు. ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, ఔట్ ఆఫ్ ది మనీ. ఇది మాక్సిమం అందరికి తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం చిన్న ఒక ఎగ్జాంపుల్ కింద అయితే ఇస్తున్నాను. ఇది ఈ కాన్సెప్ట్ అర్థమవుతే కనుక మీకు ప్రీమియమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఇంకా మీకు సింపుల్‌గా అయితే అర్థమైపోద్ది. సో, అందుకనే ఒక్కసారి వినండి. యాక్చువల్‌గా మనకి ఏముంటాయి 3 ఉంటాయన్నమాట. ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, ఔట్ ఆఫ్ ది మనీ. అంటే నేను ఒక మీకు ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి కాబట్టి నిఫ్టీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, నిఫ్టీలో వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ అరౌండ్ ఎంత ట్రేడ్ అవుతుంది? 26,300 అరౌండ్ అయితే చేంజ్ అయితే ట్రేడ్ అవుతుంది. మీకు కరెక్ట్‌గా నంబర్స్ చెప్తే గనుక కొంచెం కన్‌ఫ్యూజ్ అయితే అవుతారు. అందుకే నేను రౌండ్ ఫిగర్ నంబర్ వచ్చేసి 25,000 అయితే తీసుకున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ నిఫ్టీ 25,000 దగ్గర అయితే ట్రేడ్ అవుతుందని అనుకోండి. సో, ఆ 25,000 కిందకి ఉన్న ప్రైజెస్ అన్ని మనం ఇన్ ద మనీ అంటాము. అంటే నిఫ్టీలో వచ్చేసి ఎవ్రీ 50 పాయింట్స్ కిందకైతే ఉంటదనమాట. సో, అలా చూసుకుంటే 24,950, 24,900, 24,850, 24,800. సో, ఇప్పుడు ప్రెజెంట్ 25,000 దగ్గర ట్రేడ్ అవుతున్న నిఫ్టీ కింద ఉన్న ప్రైజెస్ అన్నీ మనకి ఇన్ ద మనీ అవుతాయి. అదే 25,000 ఉన్న ఇప్పుడు నిఫ్టీకి పైన ట్రేడ్ అయ్యే ప్రైజెస్ అన్నీ మనకు ఔట్ ఆఫ్ ది మనీ అయితే అవుతది. అంటే ఇప్పుడు ఎంత 25,000కి ఒక 50 పాయింట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. 25,050, 25,100, 25,150, 25,200. సో, అలా 25,000 ఉన్న పైన ప్రైజెస్ అన్నీ మనకు ఇంకే ఔట్ ఆఫ్ ది మనీ ప్రైజెస్ అయితే అవుతాయి. నేనొచ్చేసి ఇది 25,000 ఉన్న రౌండ్ ఫిగర్‌ని అయితే ఎగ్జాంపుల్ కింద అయితే తీసుకున్నాను. అదే ఇప్పుడు ప్రెజెంట్ నిఫ్టీ ఎంత ఉంది? 26,300 అయితే ఉంది కదా! అంటే ఇప్పుడు ఔట్ ఆఫ్ ది మనీ అంటే ఎంత ఉండాలి? 26,350, 26,400 అలా మనకి ఔట్ ఆఫ్ ది మనీ ఉంటది. అదే ఇన్ ద మనీ వచ్చేసి 26,250, 26,200 అలా మనకి ఇన్ ద మనీ అయితే అవుతది. మీకు రఫ్‌లీగా సింపుల్‌గా అర్థం అవ్వడం కోసం సో, ఇక్కడైతే నేను 25,000 అయితే తీసుకున్నాను. సో, ఇలా ఇదొచ్చేసి మనకి ఇదంతా కాల్ సైడ్ అండి. పుట్ సైడ్ వచ్చేసి కంప్లీట్‌లీ అపోజిట్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ 25,000 అయితే ట్రేడ్ అవుతుంది కదా! సో, దీనికి పైనున్న ప్రైజెస్ అన్నీ మనకి ఇన్ ద మనీ అవుతాయి. అదే దీని కిందున్న ప్రైజెస్ అన్నీ మనకి ఔట్ ఆఫ్ ది మనీ అయితే అవుతాయన్నమాట. సో, అలా మనకి కాల్‌లో ఎలాగో పుట్‌లో వచ్చేసి కొంచెం అపోజిట్‌లో అయితే మనకైతే ఉంటది. బట్ 25,000 అనేది మనకి ఎట్ ద మనీ అయితే అవుతది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ మనకి ఎట్ ద మనీకనైతే మనమైతే కన్సిడర్ అయితే చేయాలి. సో, ఇది అంతా మరి ఏదో ఒక థియరిటికల్ క్లాస్ కాకుండా సింపుల్‌గా జస్ట్ అర్థం చేసుకోండి. ఇన్ ద మనీ అంటే ఇన్‌సైడ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్‌కి కిందయి ఉన్నయన్నీ మనము ఇన్ ద మనీ అంటాము. అదే పైనున్న ప్రైజెస్ అన్ని మనము ఔట్ ఆఫ్ ది మనీ అంటాము. సేమ్ ప్రైస్ దగ్గర ఉన్నదొచ్చేసి మనము ఎట్ ద మనీ అంటాము. సో, ఈ కాన్సెప్ట్ అంతా మీకు అర్థమైంది కదా! ఇది కాల్ సైడ్ అనమాట. పుట్ సైడ్ వచ్చేసి కంప్లీట్‌లీ ఆపోజిట్‌లో అయితే మనకి ఉంటుంది. సో, ఇప్పుడు ఇది అర్థమైంది కదా! ఇప్పుడు డెల్టా అంటే ఏంటి? సో, డెల్టా బట్టి మనము ఆప్షన్ ప్రీమియమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఒక క్లారిటీ అయితే మీకైతే ఇస్తాను. ఫస్ట్ డెల్టా గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే ముందు లైక్ గూగుల్‌లో సెర్చ్ చేసి చూసాను. అసలు డెల్టా వాల్యూ అంటే ఏంటనేది. సో, చూస్తే గనుక మీకు చాలా పెద్ద మ్యాటర్ అయితే వస్తుంది. మీరు సెర్చ్ చేసిన ఇంతే మ్యాటర్ అయితే వస్తది. ఒకవేళ ఒక బిగినర్ చూస్తే గనుక ఇదంతా మాక్సిమం అర్థం అవ్వదు. సో, అందుకే ఈ గూగుల్ గట్టా రిఫర్ చేయకండి. జస్ట్ ఓన్‌గా అర్థం చేసుకోవడానికైతే చూడండి. అది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ వచ్చేసి ఎంత మూవ్ అయితుందో, ప్రీమియమ్స్ ఎంత మూవ్ అవుతున్నాయో సో, దాన్ని బట్టి మనము డెల్టా వాల్యూ అనేది డిసైడ్ అయితే అవుతాము. కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే అయ్యారు కదా! సో, ఇప్పుడు ప్రాక్టికల్‌గా అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 వచ్చేసి ఒక 100 పాయింట్స్ పెరిగిందనుకోండి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఎంత అనుకున్నాం? 26,300 అయితే అనుకున్నాం కదా! సో, 26,300 నుంచి 26,400 అంటే ఎంత? ఒక 100 పాయింట్స్. ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ పెరిగిందనుకోండి. ఇది 0 అనమాట. సో, 0 నుంచి ఒక 100 పాయింట్స్ పెరిగిందనుకోండి. డెల్టా వాల్యూ వచ్చేసి 0.5 ఉంటే గనక మనకొచ్చేసి ఎంత ఇప్పుడు 100 పాయింట్స్ పెరిగింది కదా! సో, 0.5 ఉన్నది దగ్గర ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటే మనకి 50 పాయింట్స్ అయితే వస్తాయి. మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. మనం ఇంకోసారి చెప్తాను చూడండి. ప్రెజెంట్ నిఫ్టీ 50 వచ్చేసి ఒక 100 పాయింట్స్ పెరిగిందనుకోండి. 0 నుంచి ఒక 100 పాయింట్స్ పెరిగిందనుకోండి. మనం తీసుకున్న ప్రీమియంకి ప్రతి ప్రీమియంకి ఒక డెల్టా వాల్యూ అయితే ఉంటదనమాట. సో, డెల్టా వాల్యూ బట్టి మనము ఆ ప్రీమియం ఎంత పెరుగుతుందనేది మనమైతే డిసైడ్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెల్టా వాల్యూ 0.5 ఉందనుకోండి. నిఫ్టీ ఒక 100 పాయింట్స్ పెరిగిందంటే సో, 0.5 ఇంటూ
100 యేసుకుంటే మనకి 50 పాయింట్స్ మనకి ఆ ప్రీమియంలో మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. అదే డెల్టా వాల్యూ వేరే డెల్టా వాల్యూలో వచ్చేసి 0.6 ఉంటే గనుక సో, 0.6 ఇంటూ నిఫ్టీ ఒక 100 పాయింట్స్ మూవ్ అయిందంటే మనకెంత 60 పాయింట్స్ అయితే మీకైతే వస్తది. సో, అలా మనకి డెల్టా వాల్యూ బట్టి మనకి నిఫ్టీ ఎంత మూవ్ అయిందో సో, మన ప్రీమియమ్స్‌లో కూడా మనకి అంత మూవ్‌మెంట్ అయితే ఉంటుంది. సో, అది ఇప్పుడు లైక్ థియరిటికల్‌గా అయితే చూసారు కదా! కొంచెం మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తే ఒక క్లారిటీ అయితే వస్తది. సో, దానికోసం నేనొచ్చేసి గ్రో యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో, ఇప్పుడు గ్రో యాప్ అయితే ఓపెన్ చేసింది కదా! సో, దీంట్లో వచ్చేసి నేను నిఫ్టీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాను కదా! చార్ట్స్‌లోకెళ్ళి చూపిస్తాను చూడండి. ఇప్పుడొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడి నుంచి లైక్ ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో మీరున్నారనుకోండి. సో, ఇక్కడి నుంచి మీకు 100 పాయింట్స్ మూవ్‌మెంట్ ఇస్తదని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, అలాంటప్పుడు ఏ ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎన్ని పాయింట్స్ వస్తాయి అనేది ఇప్పుడు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ చూసుకుంటే హారిజాంటల్ లైన్ ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో మీరు ఎంట్రీ తీసుకున్నారు. ఇక్కడి నుంచి వచ్చేసి మీకు 100 పాయింట్స్ అనేది మీరు పెట్టుకోవాలి. అంటే ఇక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ మీరెళ్తుందనుకున్నారు. ఒక 90 పాయింట్స్ అయితే వెళ్ళింది. సో, రఫ్‌లీగా ఒక 100 పాయింట్స్ అయితే మీరనుకోండి. సో, ఎళ్తదని అంటే ఇంక ఎళ్ళిపోయింది ఇక్కడ యాక్చువల్‌గా చెప్పాలంటే. బట్ మీరు ఎళ్తదని ఐ మీన్ అంటే ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో మీరిక్కడున్నారనుకోండి. ఇక్కడ ఎలా చూసుకుంటే ఇక్కడ నుంచి మీకు బ్రేక్‌ఔట్ కనిపించి ఓకే. ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ మూవ్‌మెంట్ ఎళ్తదని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, అలాంటి సమయంలో మీరు ఏ ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎక్కువ యాక్యురేట్‌గా మంచి ప్రాఫిట్ వస్తదనేది మీకిప్పుడు చెప్తాను. సో, దానికోసం కింద మీకు ఆప్షన్ చైన్ అయితే కనిపిస్తుంది కదా! ఇక్కడ మీరు చూడండి. సో, ఇదైతే క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేసిన వెంటనే మీకు నార్మల్‌గా గ్రో యాప్ ఎవరు యూజ్ చేసినా ఇలాగే మీకైతే కనిపిస్తది. సో, మీకిక్కడ ఎక్కడ డెల్టా వాల్యూ అనేది మెన్షన్ చేయరు. బట్ డెల్టా వాల్యూ మనం ఇక్కడ కూడా మనమైతే క్లియర్‌గా అయితే చూడొచ్చు. సో, దానికోసం మీకు పైన ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా! సో, ఈ యారోస్ ఐ మీన్ జస్ట్ ఇది ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చాలా గ్రీక్‌కి సంబంధించిన వాల్యూస్ అన్నీ ఇక్కడైతే మనకైతే వస్తాయి. సో, దీంట్లో మనకి కాల్ ఓఏగా ఉంటది. ఈవెన్ ఇంట్రెస్ట్‌కి వాల్యూ ఉంటది. డెల్టా, గామా, థీటా అన్నీ ఉంటాయి. మనం ప్రెజెంట్ వచ్చేసి డెల్టా గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు డెల్టా గురించి అయితే చెప్తాను. ప్రెజెంట్ ఇప్పుడు నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది? అరౌండ్ 26,320 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో, ఇక్కడి నుంచి మీ వ్యూ ఒక 100 పాయింట్స్ లైక్ అప్ సైడ్‌కి వెళ్తుందని మీరైతే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, అలాంటప్పుడు ఎటు సైడ్ పొజిషన్ తీసుకుంటారు? కాల్ సైడ్ అయితే పొజిషన్ తీసుకుంటారు. ఇప్పుడు కాల్ సైడ్ చూసుకుంటే మనకి చాలా ప్రీమియం ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసుకుంటే 35, 54, 80 రూపీస్, 120 ఐ మీన్ 112, 150, 191 చాలా అయితే ఉన్నాయి. బిగినర్స్ అయితే ఏం చేస్తారంటే ఇక్కడ తక్కువ ప్రీమియమ్స్ అయితే వస్తున్నాయి కదా! ఈ ఏరియా తీసుకుంటారనమాట. ఈవెన్ క్యాపిటల్ కూడా మనకి తక్కువ పడుతది. లాట్స్ కూడా ఎక్కువ తీసుకొచ్చని బిగినర్స్ అయితే తీసుకుంటారు. బట్ నేనొచ్చేసి ఈ అయితే అస్సలు సెలెక్ట్ చేసుకోను. నేనొచ్చేసి ఔట్ ఆఫ్ ది మనీ కూడా ఐ మీన్ ఇదంతా మనకి ఔట్ ఆఫ్ ది మనీ అనమాట. అంటే ప్రైస్ కిందకైతే వస్తున్నాయి కాబట్టి నేనొచ్చేసి ఇన్ ద మనీలోకి అయితే వెళ్తాను. నేను ఎందుకు ఇన్ ద మనీలోకి వెళ్తాననేది ఇప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తది. సో, దానికోసం ఏం లేదు. జస్ట్ మీరలా స్వైప్ చేసుకుంటూ వెళ్ళండి. స్వైప్ చేసుకుంటే వెళ్తే గనుక మీకు డెల్టా వాల్యూ అనేది వస్తది. సో, డెల్టా వాల్యూ వచ్చేసి మినిమమ్ 0.7 ఉంటే బెటర్ అండి. ఇక్కడ 71 అయితే ఉంది. మినిమమ్ మీకు రఫ్‌లీ 0.7 ఉంటే అది చాలా బెటర్. సో, 0.7 ఉన్నది ప్రీమియం ఎంత? సో, ఇక్కడ 0.7 నుంచి 0.8 ఇన్ బిట్వీన్ ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇన్ బిట్వీన్ ఎక్కడ ఉంది 0.78 అయితే ఉంది కదా! అదే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే 26,200 ఇన్ ద మనీ ప్రైస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రీమియం వచ్చేసి ఎంత ఉంది? అరౌండ్ 150 అయితే ఉంది. గమనించండి 150 అయితే ఉంది. ఇక్కడ రాస్తాను మీకు క్లారిటీగా అయితే ఉంటది. ఇప్పుడు ఎంత నేను డెల్టా వాల్యూ ఎంతున్నది? 0.78 అనమాట. 78 సో, అది ఇప్పుడు ఎంతది? 26,200 స్ట్రైక్ ప్రైస్ దగ్గర డెల్టా వచ్చేసి 0.78 అనమాట. స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉన్నదో కూడా మనం చూద్దాం 150. సో, ఇప్పుడు 26,200 దగ్గర ఉన్న 150 లైక్ ప్రీమియం స్ట్రైక్ ప్రైస్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో దానికొచ్చేసి డెల్టా వాల్యూ 0.78 అయితే ఉంది. సో, మీకు అర్థమైంది కదా! ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే 26,326 నుంచి ఒక 100 పాయింట్స్ పెరిగిందనుకోండి. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు 26,320 అయితే ఉంది కదా మార్కెటు. ఇక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ పెరిగిందనుకోండి. సో, అంటే ఎంత అవుతది? సో, అంటే ఎంత అవుతది? 420 అయితే అవుతది. సో, ఇప్పుడు ఇంత ఒకవేళ మనం మార్కెట్ అనుకున్న వేళ ఎళ్తే గనక 150 ఉన్న ప్రీమియం కాస్త ఎంత ఎళ్తదన్నది మీకు చూపిస్తాను. సో, దానికోసం కాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేయండి. సో, కాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేశారు కదా! ఇప్పుడు నిఫ్టీ 100 ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది? మనం అనుకున్న వేలో 100 పాయింట్స్ అయితే మూవ్ అయింది. మూవ్ అవుతదని అనుకుంటారు. సో, అలా 100 పాయింట్స్ మూవ్ అయినప్పుడు 0.78 ఐ మీన్ 150 ఉన్న ప్రీమియం ఎంత పెరుగుతదనేది చూపిస్తాను. సో, దానికోసం 100 ఇంటూ 0.78 అయితే ఏసుకోండి. అంటే 78 పాయింట్స్ అనేది మీకు ప్రీమియంలో మూవ్‌మెంట్ అనేది మీకైతే కనిపిస్తుంది. సో, మీకు అర్థమైంది కదా! సో, డెల్టా వాల్యూ ఎంతుంటదో ఫర్ ఎగ్జాంపుల్ లేదు ఇంకా మీరు రఫ్‌లీగా మీ డెల్టా చూసుకోకుండా ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 190 దగ్గర ఉన్న ప్రీమియం అయితే బై చేశారు. సో, 191 ప్రీమియం అయితే ఉంది. సో, ఎంత ఇది 26,150 అయితే ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఎంతుంది?
26,320 అయితే ఉంది. ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ వెళ్తదనుకోండి. సో, 191 దగ్గర ఉన్న ప్రీమియం కాస్త ఇప్పుడు మీకు చూపిస్తాను. డెల్టా వాల్యూ ఎంతుంది? 0.85 అయితుంది. గమనించండి 0.85 అనమాట. సో, అంటే 0.85 ఇంటూ 85 ఇంటూ మార్కెట్ ఒక 100 పాయింట్స్ పెరిగిందంటే సో, 85 పాయింట్స్ అనేది మనకి ప్రీమియంలో మనకి మూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంది. సో, ఇలా మీరు ఎక్కువ మినిమమ్ ఒక 0.7 నుంచి మాక్సిమం మీకు 0.8 ఇన్ బిట్వీన్ ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నా మీకు మార్కెట్‌లో ఇమ్మీడియేట్‌గా మూవ్ వచ్చినప్పుడు మీరు ఈజీగా మంచి పాయింట్స్ అనేది మీరైతే క్యాప్చర్ చేయొచ్చు. ఇదంతా జస్ట్ నార్మల్ డేస్‌లో ఈవెన్ మీరు అనుకున్న వేలో కొంచెం ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ 9:30కి అయితే ఎంటర్ అయ్యారనుకోండి. 10 నుంచి లైక్ 11 ఇన్ బిట్వీన్ లోపల మీరు అనుకున్న టార్గెట్ 100 పాయింట్స్ రీచ్ అయిపోయిందంటే మాక్సిమం ఇన్ని పాయింట్స్ అనేది లైక్ డెల్టా వాల్యూ బట్టి మీకైతే వస్తది. లేదు అదే 9:30 నుంచి మీది టార్గెట్ వచ్చేసి 100 పాయింట్స్ ఏ 1కో గాని లేదంటే ఏ 2కో గాని రీచ్ అయిందనుకోండి 100 పాయింట్స్ అనేది. మీకు మాక్సిమం 80 పాయింట్స్ అనేది లైక్ 80-60 ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో అయితే మీకైతే వస్తది. ఎందుకంటే ఇక్కడ మనకి టైమ్ డికే కూడా ఉంటదనమాట. సో, టైమ్ మనకి ఎంత ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ వచ్చిందో అంత ఫాస్ట్‌గా మనకి ఇన్ని పాయింట్స్ అయితే వస్తాయి. అదే లేట్‌గా డిలేగా వచ్చిందంటే అంతే స్లోగా మనకి మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. సో, దాన్నే మనము గామా వాల్యూ అంటాము. ఇక్కడ కూడా మీకు గామా అయితే ఉంటది. గామా చూస్తున్నారు కదా! గామా వాల్యూ అయితే ఉంటది. సో, దీని గురించి ఫర్దర్‌గా అయితే డిస్కస్ చేస్తాను. సో, ఓవరాల్‌గా అర్థమైంది కదా! డెల్టా వాల్యూ అంటే ఏంటనేది. సో, డెల్టా అనేది మినిమమ్ 0.7 నుంచి 0.8 అయితే ఉండాలి. ఏ ప్రీమియం సెలెక్ట్ చేసుకున్నా సో, మినిమమ్ డెల్టా వాల్యూ అయితే చూడండి. ఇక్కడొచ్చేసి మీకు స్ట్రైక్ ప్రైజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూసుకుంటే మీకేం అర్థం కాదు. ఇక్కడ 110 తక్కువ ప్రీమియమ్స్ ఉన్నాయని ఇక్కడ కొనేస్తారు. బట్ అలా ఎప్పుడు చూసుకోకండి గైస్. సో, డెల్టా అనేది కన్ఫర్మ్‌గా చూడండి. ఈవెన్ ఏ ప్రీమియం కూడా మీరు చూడకండి ఫస్ట్. ఇక్కడ 190 ఉందా, 150 ఉందా, 112 ఉందా అనేది చూడకండి. ఎక్కడ 0.7 నుంచి 0.8 డెల్టా వాల్యూ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సో, అలాంటప్పుడు ఏదైనా ఒక ట్రేడ్ తీసుకునే ముందు జస్ట్ ఒకసారి ఆప్షన్ చైన్ క్లిక్ చేసి ఇది డైరెక్ట్‌గా ప్రీమియమ్స్ అనేది చూడకుండా ఇక్కడ పైన మీరు ఈ మార్క్ టచ్ చేసుకుంటే మీకు ఈజీగా డెల్టా వాల్యూ అనేది వస్తది. ఈవెన్ పుట్ సైడ్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ పుట్ సైడ్ చూసుకుందాం. పుట్ సైడ్ డెల్టా వాల్యూ ఎక్కడుంది? ఎక్కడ? ఓఏ డెల్టా ఎక్కడైతే ఉంది. సో, ఇక్కడ నుంచి మార్కెట్ ఒక 100 పాయింట్స్ పడుతుందనుకుంటారు. సో, అలాంటప్పుడు నేనొచ్చేసి 26,450 గాని, లేదంటే 26,500 గాని ఈ రెండిట్ల మధ్య ఏదో ఒక ప్రీమియం అయితే సెలెక్ట్ చేసుకుంటాను. మాక్సిమం నేనొచ్చేసి పర్సనల్‌గా అయితే 26,500 ఉన్న స్ట్రైక్ ప్రైస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో, ఇప్పుడు ఇదొచ్చేసి ఎంత స్ట్రైక్ ప్రైస్ ఉందనేది చూద్దాం. సో, చూసారు కదా! 186 అయితే ఉంది. సో, ఇదంతా మనకి డెల్టా వాల్యూ. డెల్టా వాల్యూ ఎంతుంది? 0.82 అయితే ఉంది. సో, మనం అనుకున్న విలువన మార్కెట్ నిజంగా ఒక 100 పాయింట్స్ పడితే గనుక ఎంత ప్రాఫిట్ వస్తది? 0.82 ఇంటూ 100 అనమాట. సో, అంటే మనకి 82 పాయింట్స్ అనేది మనకి ప్రాఫిట్‌లో అయితే మనము ఉంటాము. సో, అది ఇంటూ ఇప్పుడు నిఫ్టీ ఇప్పుడు 65 కదా లాట్‌కి. అలా చూసుకుంటే మనం 5,330 రూపీస్ అనమాట. సో, ఇలా మనము మార్కెట్ ఎలాగ మూవ్ అవుతదో సో, ఐ మీన్ డెల్టా సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ప్రీమియమ్స్‌లో కూడా అదే మూవ్‌మెంట్ అయితే మీకైతే కనిపిస్తుంది. ఐ హోప్ కొంచెం మరీ అంత సింపుల్‌గా అయితే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వలేదు. అర్థమైతే చెప్పండి. లేదు అర్థం కాలేదన్నా చెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియోలో సింపుల్‌గా మీకు ప్రాక్టికల్‌గా అయితే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. సో, వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి గైస్. ఈవెన్ ఒకవేళ మీరు మన ఛానెల్ కొత్తగా చూసినట్టయితే గనుక ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో, బై ఫ్రెండ్స్.